లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా. Hey. It's very nice to meet you today. You too. May I have your name? I'm Sedona. How old are you, Sedona? I just turned 18. When's your birthday? July 3rd. How was your birthday? Not good. I was out here. You was out here in Kensington? Yeah, it was just like a normal day. Okay. How long have you been out here for? About a year. But I was sober for like 3 months, so it's the only time I wasn't out here. Okay, sober for 3 months. What started your addiction? I started doing, like, I got prescribed Percocets, for pain, and I haven't been sober since, because the withdrawal is, like, terrible. What type of substances are you addicted to? I'm addicted to, like, opioids, dope. And how did your addiction start? I couldn't, like, afford it anymore because it was too expensive to get perks off the street. So I started doing dope because it was cheaper. Does your family know you're out here? My grandmom knows, but she kicks me out of the house. I don't really have parents. Sorry to hear that. దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ వీడియోలో ఎంతో మంది యవనస్తులు ఈ విధంగా డ్రగ్స్ కి అలవాటు పడి బానిసలుగా అయిపోయినట్లుగా కనపడుతూ ఉంది. ఒకప్పుడు వీరు అందమైన కుమారులు కుమార్తెలు, వారి తల్లిదండ్రులకి ఎంతో ప్రియమైన వారు, ఎంతో ముద్దులతో ఆశలతో కలలతో వారి తల్లిదండ్రులు వారికి జన్మనిచ్చారు. కానీ ఇప్పుడు వీధులే వారి ఇల్లుగా మారిపోయినాయి. వారి కళ్ళు ఒకప్పుడు వారి కళలో ఉన్న ఆనందము కనుమరుగైపోయింది. వారందరూ బంధకాలలో బంధింపబడి ఉన్నారు. మనకు కనిపించే ఇనుప గొలుసులు కాదు గాని వ్యసనము, భయము, నిరాశ అనే బంధకాలతో వారు బంధింపబడి ఉన్నారు. వారి హృదయంలో ఉన్న శూన్యాన్ని నింపుకోవడానికి ఏదో కావాలనే ఆశతో వారు రాత్రులు నిద్ర లేకుండా ఆ వీధుల వెంబడి తిరుగుతూ ఉంటారు. వారి నోరులు మోగపోయినట్లుగా, వారి నవ్వు బాధతో నింపబడినట్లుగా ఎంతో మంది ఈ డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ కి బానిసలుగా మౌనంగా వారి జీవితాన్ని గడుపుతూ చీకటిలో బందీలుగా నివసిస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చీకటిలోనూ ఒక ఆశ ఉంది. ప్రతి జీవితము విలువ కలిగింది. ప్రతి హృదయము దేవునికి ఎంతో ప్రియమైనది. మనము సమాజంగా కూడి ప్రేమతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని తీసుకుని వస్తారు. అంధకారంలో ఉన్న ఈ జీవితాలు మళ్ళీ వెలిగింపబడతాయి. బాధతో, దుఃఖముతో, శూన్యముతో ఉన్న ఈ హృదయాలు మరలా దేవుని ప్రేమతో నింపబడతాయి. కాయువారెవరు, రక్షించేదెవరు? కాయువారెవరు, రక్షించేదెవరు? సంగమా, ఇది మేల్కొనే సమయము. ఇది నిద్రించే సమయం కాదు. ఇది సంతృప్తితో కూర్చొని అమ్మయ్య నేను సుఖంగా ఉన్నానులే అని అనుకునే సమయము కాదు. మన సౌకర్యాలలో మనము సంతోషించే సమయము కాదు. వీధులలో రక్షణ లేకుండా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో క్రీస్తు లేని నిత్యత్వానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎన్నో జీవితాలను వ్యసనము మింగివేస్తుంది. చీకటి వారిని ఆవరించి ఉంది. మనము ఈ లోకానికి వెలుగు అని యేసయ్య చెప్పారు. కానీ ఆ వెలుగుని మనము దాచిపెట్టుకొని ఉంటే ఆ వెలుగు వలన ఉపయోగం ఏంటి? వెలిగింపబడిన మనము ఇతరులను వెలిగిస్తున్నామా? ఈ లోకానికి ఉప్పు అని యేసయ్య చెప్పారు. కానీ ఆ ఉప్పులోని సారము కోల్పోతే దాని వలన ఉపయోగం ఏమీ లేదు కదా. ఆశీర్వదింపబడిన నీవు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నిలబడి
ప్రార్థన చేస్తే ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయి. మీ కుమారుని కోసం, మీ కుమార్తె కోసం, మీ సహోదరి కోసం, మీ సహోదరుడి కోసం ప్రార్థన చేసినట్లుగా వీరి కోసం ప్రార్థన చేద్దామా? రివైవల్ అనేది మనము మోకరిస్తే తప్ప రాదు. మనం మోకరించినప్పుడే ఉజ్జీవము మొదలవుతుంది. సంగమా, మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, శత్రువు నిద్రపోడు. వాడు దొంగిలుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు వాడు వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఇది సంఘము నిద్రపోయే సమయం కాదు. మనము ప్రాకారము పైన నిలబడి వాచ్మెన్ లాగా దేవుడు మనలను చేశారు. ఆత్మలో యోధులుగా, చీకటి అంధకార శక్తుల యొక్క బంధకాలు తెరగొట్టే ప్రార్థనా పరులుగా, కావలి వారిగా దేవుడు మనలను నియమించారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటించే సమయం ఇది. పరిశుద్ధాత్మ శక్తితో చీకటిని తిప్పికొట్టే సమయం ఇది. సంగమా, మేల్కో, ఎందుకంటే పంట సిద్ధముగా ఉంది. కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. నశించిపోతున్న వారు ఎదురు చూస్తున్నారు. మన యజమానుడు వచ్చినప్పుడు మనము నిద్రపోకుండా ఆయన పనిలో పని చేస్తూ కనిపిద్దాం. సంఘము మేల్కొన్నప్పుడు ఏమి జరుగుతుందంటే, చీకటి శక్తులు మీ మధ్యలో పని చేయవు. అవి ధ్వంసమైపోతాయి. శత్రువు తన ఉనికిని కోల్పోతాడు. వాడి యొక్క ప్రణాళికలు మీ మధ్యలో పని చేయవు. వాడి శక్తి తొలగిపోతుంది. యవనస్తులు బంధకాల నుంచి విడుదల పొందుతారు. ఎంతో మంది వ్యసనముతో ఉన్నవారు వారి వ్యసనాలు వదిలి వెళ్ళిపోతాయి. దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. భారభరితమైన హృదయానికి బదులుగా స్తుతివత్సరాన్ని దేవుడిస్తాడు. ఆత్మలో ఆనందము, దుఃఖము నాట్యముగా మార్చబడుతుంది. ఈ లోకము అనే బబులోనులో ఉన్న చీకటి మీ గృహాలలో ప్రవేశించకుండా, ఐగుప్తులో ఉన్న ఆ యొక్క కన్ఫ్యూజన్ మీ కుటుంబంలోనికి ప్రవేశించకుండా దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రతి గృహములోనూ శాంతి, సమాధానము, వివాహాలు కూలిపోకుండా, వివాహాలలో బలము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. సంఘము మేల్కొని ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నామము కనపరచబడుతుంది. ఉజ్జీవము రగులుకుంటుంది. దుఃఖము స్థానములో సంతోషం ఉంటుంది. వేదనకు బదులుగా గాన ప్రతిగానాలుంటాయి. ప్రతి వీధిలో చీకటి అంధకార శక్తులు సంచరించిన వీధులలో దేవుని సాక్షులుగా అభిషేకించబడిన వారు నడవడం మనం చూస్తాం. ఏ యవనస్తులనైతే బానిసలుగా చేయాలని సైతాను ఆశించాడో ఆ యవనస్తులే ఇవాంజలిస్ట్ గా, ప్రవక్తలుగా, ఆశీర్వదింపబడిన వారిగా, దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడడం మనం చూస్తాం. ఇదంతా ప్రార్థన ద్వారానే సాధ్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కలిసి ప్రార్థించేద్దామా? తోడై ఉండేదవు అంతము వరకు, తోడై ఉండేదవు అంతము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నాకోసగెదవు, నూతన బలమును నాకోసగెదవు. నీ స్థిరముగనుండ నీ కోరిక ఇది, నీ స్థిరముగనుండ నీ కోరిక ఇది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల కోసం ఈ రోజునైతే పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆత్మ నీకు ఎంతో విలువైనది ప్రభువా. ఈ ఆత్మల కోసమే కదా నీవు సిలువలో రక్తము కార్చి విమోచించడానికి వెల చెల్లించావు ప్రభువా. ఈ రోజు మేము కన్నీటితో అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, నిస్సహాయ నిస్పృహతో ఉన్న వారిని ఆదరించమని అడుగుతున్నాను ప్రభువా. నాయనా, ఇల్లు లేకుండా రోడ్ల పైన, బ్రిడ్జిల కింద వారి జీవితాలు గడుపుతున్న వారి కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని నీ కౌగిల్లోనికి తీసుకొని వస్తున్నాం. నజరేయుడైన యేసు నామంలో ప్రభా, వారి జీవితానికి ఒక ఆశ్రయముగా ప్రభా నీవే నీ యొక్క కౌగిలిలో వారిని భద్రపరచమని అడుగుతున్నాను ప్రభా. యేసు నామంలో ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని గద్దిస్తున్నాను ప్రభా.
నజరేయుడైన యేసు నామంలో ప్రతి ఒక్క నాయన GIP మీటింగ్ లో మీ యొక్క ఉజ్జీవము తీసుకొని రమ్మని అడుగుతున్నానయ్యా. క్రీస్తుని గురించిన జ్ఞానము, క్రీస్తుని గురించిన ప్రేమ, క్రీస్తుని గురించిన శక్తి నాయన ప్రతి ఒక్కరూ అనుభవించడానికి కృప చూపించి దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ నీ బంగారు హస్తాలకి సమర్పించుకుని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.